తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. త్రివేణి నవల వింటున్నామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏమిటి ఈ హడావిడి? నన్నేం పిల్లి ఎత్తుకుపోతుందా అంది యమున నవ్వేస్తూ. బస్సు దగ్గరికి వచ్చి బస్సు ఎక్కించారు కస్తూరి, పాణి. వాళ్ళు కనుమరుగయ్యేదాకా చూసి చలి వణికిస్తుంటే బ్యాగ్లోంచి శాల్వా తీసి స్వెటర్ మీద కప్పుకుంది యమున. పాణితో పరిచయం అయిన సంఘటన గుర్తు చేసుకుంది. ఆ తర్వాత భవిష్యత్తు గురించి మధురోహాలలో తేలిపోతూ నిద్రలోకి జారుకుంది. హాస్పిటల్ ముందు చాలామంది జనం ఉన్నారు. 9కి 10 నిమిషాలు ముందుగానే హాస్పిటల్కి వచ్చాడు పాణి. జనంలో కలకలం మొదలైంది. నేను ముందని గొడవ పడడం మొదలుపెట్టారు. కాంపౌండరు, నర్సు వాళ్ళను కసిరి నెంబర్లిచ్చారు. పాణి పీకల దాకా పనిలో మునిగిపోయాడు. ఇవాళ రాత్రికి యమున వస్తుంది, రేపటి నుండి ఇంత ఒత్తిడి ఉండదు అనుకున్నాడు. ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా పని చేసుకుపోతూ ఓ చువ్వలాంటి మనిషి హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. వయసు దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి. నీరు కావి పట్టిన పంచే లాల్చి తొడుక్కున్నాడు. చలి తగలకుండా తలకి కండువా చుట్టుకున్నాడు. మనిషి మహాకోపంగా ఉన్నాడు. వస్తూనే దుమదుమలాడుతూ వచ్చాడు. ఏడివాడు? ఏరా, నా నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చి దాక్కుంటే నేను కనిపెట్టలేననుకున్నావా? ఈ అడవిలోనే కాదు, అధఃపాతాళంలో దాక్కున్నా మెడ పట్టుకుని బయటికి లాగగలడు ఈ రంగయ్య. ఏరా, ఇంకా లోపల దాక్కున్నావేన్రా? దమ్ముంటే బయటికి రారా అంటూ రంకెలు వేయడం మొదలుపెట్టాడు. జనం ఆశ్చర్యపోయారు. వరండాలో ఉన్న వాళ్ళంతా బయటికి వచ్చేశారు. వాళ్లే కాదు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, రోడ్డున పోయేవాళ్ళు కూడా వచ్చేశారు. ఏరా, ఇంకెంతకాలం దాక్కుంటావు? బయటికి రా మళ్ళీ గద్దించాడు ఆయన. కాంపౌండరు సుందరానికి కోపం వచ్చింది. చెరచెరా రంగయ్య దగ్గరికి వచ్చాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఏమిటి గోలా? ఎవరిని రమ్మంటున్నావు అన్నాడు చిరాగ్గా. ఇంకెవర్ని? ఆ వాసుదేవరావు గాడినే అన్నాడు రంగయ్య. వాసుదేవరావు ఎవరతను? ఆ పేరుగల వాళ్ళెవరూ లేరు. ఇక నీ గోలమాని నీ దారిన నువ్వు పో అన్నాడు సుందరం. ఆ వాసుదేవరావు గాడు ఇక్కడే ఉన్నాడు. నేను వాకప్ చేసే వచ్చాను. పిలువువాడిని మండిపట్టు పట్టాడు రంగయ్య. ఏం తాగున్నావా? లేకపోతే పిచ్చిగాని పట్టిందా? ఆ పేరుగలవాడు ఇక్కడ లేడు మొర్రో అంటుంటే వినిపించుకోవేం? తప్పు అడ్రస్కి వచ్చావు. పోయి నీకు కావలసిన వాడిని వెతుక్కో అన్నాడు సుందరం ఎగతాళిగా. అందరూ నవ్వేశారు. తలకు చుట్టుకున్న గుడ్డ తీసి దులిపి భుజాన వేసుకున్నాడు రంగయ్య. నేనేం తాగిలేను. అటువంటి అలవాట్లు మా ఇంటా వంట లేవు. పిచ్చివాడిని కాను. నా ఆరోగ్యం లక్షణంగా ఉంది. నేను వెతికేవాడు ఈ అడ్రస్లోనే ఉన్నాడు. పిల్లువాడిని. నీ తెలివి దొంగలతోలా? ఆ పేరుగలవాడు లేడు మర్రో అంటే వినిపించుకోవేం? వీళ్ళిద్దరూ ఇలా ఘర్షణ పడుతూ ఉండగానే పాణి బయటికి వచ్చాడు. రంగయ్యను చూడగానే దయ్యాన్ని చూసినట్టు నిలబడిపోయాడు. రంగయ్య ఆగ్రహం అవధులు దాటింది. అడుగో, వాడే ఆ ప్రబుద్ధుడు అన్నాడు కోపంగా. సుందరం కూడా మండిపడ్డాడు. ఏయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఆయన మా డాక్టర్ గారు. ఆయన పేరు చక్రపాణి. అదేలే, అవ్వ పేరే ముసలమ్మ అని వీడి పేరు వాసుదేవ చక్రపాణి అని సుందరాన్ని నెట్టుకొని 4 అడుగులు వేశాడు. ఏరా, నువ్వు మనిషివా దున్నపోతువా? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏమాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉందిరా నీకు? ఎన్ని ఉత్తరాలు రాశానో, ఎన్ని కబుర్లు చేశానో, సమాధానం చెప్పకుండా దొంగలా వచ్చి ఇక్కడ దాక్కున్నావా? నీకిది న్యాయంగా ఉందా? ఎందుకురా చదువుకున్నావు? తగలెట్టనా? రంగయ్య అవధులు దాటిన ఆగ్రహంతో మాటలు రాక ఆయాసపడసాగాడు. పాణి మొహం కత్తివేటుకి నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయింది. గిర్రున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయి తన కుర్చీలో కూలబడి చేతుల్లో మొహం దాచుకున్నాడు. ఇదంతా చూస్తున్న ఆలయ్యకి ఆ అపరిచితుడి మీద పట్టరానంత కోపం వచ్చింది. ఒక్క పరుగున బయటికి వచ్చి రంగయ్యను ఒక్క తోపు తోశాడు. ఎవర్రా నువ్వు? మా డాక్టర్ బాబుని అన్ని మాటలు అనడానికి నీకెన్ని గుండెలరా అన్నాడు కోపంగా. ఆ తోపుకి అంత దూరం వెళ్ళి అక్కడ నిలబడిన ఓ మనిషిని పట్టుకుని నిలదొక్కున్నాడు రంగయ్య. అంటాన్రా, ఈ మాటలు కాదు, ఇంకా ఇన్ని మాటలంటాను. వాడు చేసిన పనికి వాడిని నిలువునా నరికి పోగులు పెట్టినా పాపం లేదు. దరిద్రుడు, ద్రోహి, దొంగ విధవ అంటూ తిట్లు మొదలుపెట్టాడు.
ఆలయ్య ఆగ్రహం అవధులు దాటింది. రంగయ్యతో కలబడ్డాడు. చుట్టూ చేరిన జనం వాళ్ళిద్దరినీ బలవంతాన విడదీశారు. ఈ కుమ్ములాటలో రంగయ్య చొక్కా కాస్త చిరిగింది. ఆలయ్య పంచె గోచి ఊడిపోయింది. ఇద్దరికిద్దరూ బోన్లో చిక్కిన పులుల్లా ఆయాసపడసాగారు. పొద్దున్న కాఫీ తాగుతున్న రమేష్కి వార్త అందింది. హాస్పిటల్ దగ్గర ఏదో గొడవ జరుగుతోందని తెలియగానే బట్టలు మార్చుకొని యూనిఫామ్ తగిలించుకొని ఆఘమేఘాల మీద పరిగెట్టుకొచ్చాడు. అతను వచ్చేసరికి గుంపుగా జనం. ఒకరినొకరు తిట్టుకుంటున్న ఆలయ్య, రంగయ్య ఇన్స్పెక్టర్ని చూడగానే తప్పుకొని దారి ఇచ్చారు. అతన్ని చూడగానే ఆలయ్యకి ప్రాణం లేచి వచ్చింది. అయ్యా రండి, సమయానికొచ్చారు. వీడెవడో దొంగ విధవ మన డాక్టర్ బాబుని కారు కూతలు కూస్తున్నాడు. సంకెళ్ళేసి తీసుకెళ్ళి మక్కలు విరగదన్నండి అన్నాడు. తన్నండయ్యా, దయగల ప్రభువులు, స్థానబలం మీది. తన్నండి, చంపండి, కానీ వాడిని బయటికి పిలవండి. నేను అడగదలుచుకున్నది అడగనివ్వండి. దానికి వాడేం సమాధానం చెప్తాడో తేల్చుకున్నాక మీ ఇష్టం. చంపినా పాతేసినా నోరెత్తనో అన్నాడు రంగయ్య. రమేష్కి అంతా అయోమయంగా ఉంది. జనం గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. ఒక్క కసురు కసిరి అందరి నోళ్ళు మూయించాడు. రంగయ్య దగ్గరకు వచ్చి, ఏవండి, ఎవరు మీరు? చూస్తుంటే మర్యాదస్తుడిలా ఉన్నారు. ఏమిటి గొడవ? ఓ మర్యాదస్తుడితో మాట్లాడదలుచుకుంటే ఇదేనా పద్ధతి? స్థిమితంగా శాంతంగా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. అంతేగాని ఇలా రోడ్డున పడి అరుస్తారా ఎవరైనా? అన్నాడు కఠినంగా. అయ్యా, కడుపు రగులుకు పోతుంటే శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? మనిషిని నమ్మి నిలువునా మునిగిపోయిన వాడికి సహనంగా ఉండమంటే సాధ్యమేనా? ఆక్రోశించాడు రంగయ్య. అతని మాటల వల్ల ఆయనేదో బాధలో ఉన్నాడని అర్థం చేసుకున్నాడు రమేష్. చూడండి, ఏమిటి విషయం? మీ పరిస్థితి ఏమిటో నెమ్మదిగా చెప్పండి. అసలు ఏం జరిగింది? మీరెందుకింత కోపంగా ఉన్నారు? మా డాక్టరు ఏం చేశాడు? డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదా అన్నాడు. డబ్బు తీసుకొని ఎగ్గొడితే 4 తిట్టుకొని ఊరుకునేవాడిని. అయినా డబ్బు తీసుకున్నవాడు ఎగ్గొట్టడం సర్వసాధారణం. ఇచ్చేవాడు అందుకు సిద్ధపడి ఇస్తాడు. కానీ వీడలా కాదే. మనిషి నిండు జీవితాన్ని నిలువునా ముంచేశాడు. నమ్మించి తీయగా కబుర్లు చెప్తూ తడిగుడ్డతో గొంతు కోశాడండి. ఇలాంటి వాడిని నరికి కాకులకు గద్దలకు వేయాలి అంటూ మళ్ళీ మండిపడ్డాడు. తలాడించాడు రమేష్. మా డాక్టరు మోసం చేశాడా? మీరేదో పొరపాటు పడ్డారో. అతనలాంటివాడు కాదు, ఎంతో మంచివాడు, మర్యాదస్తుడు. గత 10 నెలలుగా అతన్ని చూస్తున్నాను. అతని స్వభావం నాకు బాగా తెలుసు అన్నాడు. హేళనగా నవ్వాడాయన. భేష్, నీకు 10 నెలలుగా పరిచయం అని గొప్పగా చెప్తున్నావు. నేను వాడిని చిన్నతనం నుండి ఎరుగుదును. నన్నేం చెప్పమంటావు? నిలదీసి అడిగాడు. వేలు విడిచిన మేనమామని. ఈ త్రాష్టుడు నా బావమరిది కొడుకు. బంధుత్వం వివరించాడు. అయితే మీ మేనల్లుడితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు. చిన్నవాళ్ళు తెలియక ఏదైనా తప్పు చేస్తే గుట్టుగా మందలించాలి. అంతేగాని అయినవారు ఇలా రోడ్డున పడతారా? అసహనంగా అడిగాడు రమేష్. మందలింపులకు దండింపులకు చెయ్యి జారిపోయాడు అన్నాడాయన. ఇంతకీ ఏం చేశాడో చెప్పండి, విసుగ్గా అడిగాడు రమేష్. ఏం చెప్పమంటావు నాయనా? ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుకున్న పెళ్ళాం బ్రతుకు గంగపాలు చేశాడో చెప్పాడాయన. వింటున్న వారంతా నోరావలించారు. 2 నిమిషాల పాటు అంతా నిశ్శబ్దం. ఆ తర్వాత గుసగుసలు. ఆ తర్వాత ఏమిటి, డాక్టర్ బాబుకి పెళ్ళైందట అని పెద్దగా మాటలు. అందరికన్నా ఆఖరుగా తేరుకున్నాడు రమేష్. ఏమిటండి మీరు చెప్పేది? డాక్టర్ పాణికి పెళ్ళైందా? ఇంకా నమ్మశక్యం కానట్లు అడిగాడు రమేష్. ఈనాడు కాదు, ఈనాడో జరిగింది చెప్పాడాయన. జనంలో కలకలం ఎక్కువైంది. చుట్టూ చూసిన రమేష్ ఆయనకు దగ్గరగా వచ్చి భుజం చుట్టూ చెయ్యి వేశాడు. మీరు ఆవేశపడకండి, రండి, అలా మా ఇంటికి వెళ్ళి నిదానంగా మాట్లాడుకుందాం అన్నాడు సౌమ్యంగా. ఒక్క ఉదుటున అతన్ని విదిలించుకొని దూరం జరిగాడు రంగయ్య. ఇక చాటుమాటు మాటలు చర్చలు అనవసరం. నలుగురిలో నిలబడే మాట్లాడతాను. నన్నెవరేం చేస్తారు? నాకేమైనా భయమా? ఇది ఊరు కాదా? ఇక్కడున్నవారు మనుషులు కాదా? వారికి బిడ్డలున్నారు. నా కడుపు మంట వారికి మాత్రం అర్థం కాదా? అయ్యా, పెద్ద మనుషులందరూ వినండి. నా బాధ అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరే న్యాయం చెప్పండి. కాదయ్యా పెద్ద మనిషి, నువ్వు చేస్తున్నది మంచి పని కాదు అని ఓ మాట అంటే ఇక్కడే ఈ కొండరాయికి తల బద్దలు కొట్టుకొని నాకు నేనే శిక్ష వేసుకుంటాను అంటూ అందరి వంకా చూశాడు.
అంతటా నిశ్శబ్దం ఆవరించింది. అందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆయన చెప్పేది వినడానికి సిద్ధమైపోయారు. అయ్యా, మాది గుంటూరు జిల్లాలో కుగ్రామం. ఆనాడే కాదు, ఈనాటికి ఎక్కువ సౌకర్యాలు లేని ఊరు మాది. నేను, మా అన్నగారు ఇరుగు పొరుగున ఉండేవాళ్ళం. మాది సామాన్యమైన కుటుంబం. మా తండ్రి గారి మరణానంతరం వాటాలు పంచుకోగా ఇద్దరికి చెరి 4 ఎకరాలు పొలం, పాత ఇంట్లో చెరో భాగం వచ్చాయి. నాకు బహు సంతానం. 6 కూతుళ్ళు, 6 కొడుకులు. పోయినవారు పోగా 9 మంది ఉన్నారు. మా అన్నగారికి ఒక్కతే కూతురు. అది కూడా 3 పురుళ్ళు కన్నా ఫలితం దక్కక 4వ కాన్పులో పుట్టి బతికి బట్టగట్టింది. అదంటే మా అన్నయ్యకి, వదినకి పంచ ప్రాణాలు. అది కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నట్లు పెంచారు. ఒక్కగానొక్క బిడ్డ. 5 ఏళ్ల దాకా లక్షణంగా ఉంది. ఆ తర్వాత హఠాత్తుగా ఏదో రోగం ముంచుకొచ్చింది. దాన్ని పోలియో అంటారట. ఆగమేఘాల మీద పట్నం తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఆ భగవంతుడి దయవల్ల నయమైంది. ఎడమకాలు కొద్దిగా రోడుస్తుంది. అదైనా పరీక్షగా చూస్తే తప్ప కనిపించదు. అయినా మా అన్నయ్య బాగా కుంగిపోయాడు. దాని భవిష్యత్తు గురించి భయపడ్డాడు. నేనే పూనుకొని ధైర్యం చెప్పాను. మంచి కుర్రవాడిని చూసి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకో అని సలహా ఇచ్చాను. అన్నయ్య సంతోషించాడు. తగిన కుర్రవాడిని చూడమని ఆ భారం నా మీదే మోపాడు. పరాయి సంబంధానికి పోతే లోతుపాతులు మనకి తెలియవని అయినవారిలోనే వెతికాను. నా భార్యకి అన్న వరుసైన వాడు ఒక ఆయన ఉన్నాడు. అంతంత మాత్రం కుటుంబం. 2 కొడుకులు, 1 కూతురు. ఆ 2వ వాడే వీడు. కుర్రాడు, స్ఫురద్రూపి, బుద్ధిమంతుడు. ఆయన్ని నేనే అడిగాను. ముందు కాస్త నసిగినా సరే అన్నాడు. వివాహం జరిపించాం. 3 రోజుల పెళ్లి. శాస్త్రోక్తంగా కట్న కానుకలు చదివించి ఘనంగానే పెళ్లి చేశాడు మా అన్నగారు. పిల్లవాడు పైకి చదువుతాడు అన్నారు. అంతకంటేనా, నాకున్నది వీళ్ళక్కాక ఇంకెవరికి, ఎంతైనా చదివిస్తానో అన్నాడు అన్నయ్య. 2 ఏళ్ళయ్యాక డాక్టర్ చదువుతాడు అన్నారు. అంత పెద్ద చదువు చదివించడానికి చాలా డబ్బు కావాలి అని నేను సణిగినా అన్నయ్య వెనకాడలేదు. ఉన్నదంతా అమ్మి చదివిస్తాను. ఆ తర్వాత అల్లుడు 2 చేతులా సంపాదిస్తాడు. నా కూతురు మహారాణిలా ఉంటుంది అన్నాడు. అదే మొదలు వాడికి శని పట్టింది. ఇటు మా బావమరిది భార్య చనిపోయింది. ఇల్లు గడవదని మా బావమరిది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి 3 ఏళ్లలో 2 సార్లు కాన్పులు, 2 సార్లు కవల పిల్లలు, 4 ఆడపిల్లలే. దాంతో ఆయన బాగా కుంగిపోయాడు. అసలే అంతంత మాత్రం సంసారం. దానికి సాయం బహుసంతానం. మా అన్నయ్యని పీక్కు తిన్నారు. అన్నయ్య బొత్తిగా అమాయకుడు, మంచివాడు. పోనీలే, నా అల్లుడి సంసారానికి ఆ మాత్రం చేయలేనా అని దోచిపెట్టాడు. చూస్తుండగానే ఆస్తంతా కరిగిపోయింది. అల్లుడి చదువు పూర్తయింది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా కష్టాలు గట్టెక్కాయి. ఈదడంతో నా రెక్కలు అలసిపోయినా ఒడ్డుకు చేరాను. అల్లుడికి ఉద్యోగం రాగానే అమ్మాయిని తీసుకువెళ్తాడు. ఈ వ్యవహారాలన్నీ సర్దుబాటు చేసి మేము వాళ్ళ దగ్గరికే వెళ్తాం అనుకుని ఆనందపడ్డాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. అప్పటిదాకా నువ్వే మాకు దిక్కు అంటూ చేతులు కట్టుకొని తిరిగిన వియ్యంకుడు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు. మా అబ్బాయి బాగా చదువుకున్నవాడు. మీ అమ్మాయి చదువురాని మొద్దు. దీన్ని వాడిలా ఏలుకుంటాడు అన్నాడు. అందరం తెల్లబోయాం. నేను వెళ్ళి మొహం వాచేలా చివాట్లు పెట్టాను. అన్నీ వదిలేసిన వాళ్ళకి సిగ్గా ఎగ్గా. ఎన్ని తిట్టినా దున్నపోతు మీద వాన కురిసినట్లు దులిపేసుకున్నారు. దాంతో అసలే ఆర్థికంగా కృంగిపోయి దిగులుగా ఉన్న మా వదినకి గుండెపోటు వచ్చింది. కూతురి సుఖం కోసం డాక్టర్ వద్దన్నా వినకుండా కఠిక ఉపవాసాలు, ప్రదక్షిణాలు చేసి 2 నెలలు తిరగకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ దెబ్బతో అన్నయ్య బాగా దిగులు పడ్డాడు. వాడి బాధ చూడలేక నా బావమరిది ఇంటి మీదకి వెళ్ళి ఎన్నోసార్లు యాగి చేశాను. వాడి అడ్రస్ ఇవ్వండి, వాడిని అడుగుతాను అంటే ఏవో కుంటి సాకులు చెప్పేవాడు. విదేశాలకి పోయాడని కొన్నాళ్ళు, మీ అమ్మాయిని చూసి బెదిరిపోయి మాకు కూడా చెప్పకుండా పోయాడని మరికొన్నాళ్ళు కుంటి సాకులు చెప్పారు. పోనీ నేనే పూనుకొని వెతుకుదామని ప్రయత్నించాను. మా అన్నయ్య అప్పో సప్పో చేసి డబ్బు తెచ్చి నా చేతుల్లో పెట్టి అల్లుడిని వెతికి పట్టుకురమ్మని బ్రతిమాలాడావు. నేను కూడా పంతంగా వెతికాను. నాయనా, రోజులు మారాయి. మహాపట్నాలలో అందరివి పరుగులే పరుగులు. నిలబడి మాట సాయం చేసే తీరిక, ఓపిక ఎవరికున్నాయి చెప్పండి? ఎడాపెడా ఇంగ్లీష్ మాట్లాడే మహావారికే దిక్కులేదు. నా బోటి పల్లెటూరి బయతుని ఎవరు పట్టించుకుంటారో? నా గొడవ అరణ్య రోదనే అయ్యింది.
డబ్బు ఖర్చు కావడం తప్ప ఫలితం కనిపించకపోయేసరికి 4 సార్లు వెతికి ఆ ప్రయత్నము మానుకున్నాను. దాంతో అన్నయ్య మరీ కృంగిపోయాడు. మనోవ్యాధికి మందు లేదు. సరిగ్గా ఆ సమయంలో అప్పుల వాళ్ళు వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. రక్త సంబంధం కాబట్టి చూస్తూ ఊరుకోలేక ఏదో మేము తినే పచ్చడి మెతుకులే వాళ్ళు తింటారని మా ఇంటికి తీసుకొచ్చాను. నెల తిరగలేదు, కన్ను మూశాడు అన్నయ్య. అపర ధర్మరాజు. అడిగిన వాడికి అంతో ఇంతో సాయం చేశాడే గాని ఏనాడు ఒకరి దగ్గర చెయ్యి చాచి ఎరుగని మనిషి. సర్వే జన సుఖినో భవంతు అనుకుని అందరి క్షేమము కోరుకునేవాడే తప్ప చీమకైనా అపకారం తలపెట్టని పుణ్యాత్ముడు. అవసాన కాలంలో ఆయన దుస్థితి చూసి నా కడుపు తరుక్కుపోయింది. చివర్లో మాట కూడా పడిపోయింది. దీనంగా చూసేవాడు. తన కూతురు చెయ్యి నా చేతుల్లో పెట్టి ఏడ్చేవాడు. అలా ఏడుస్తూనే వెళ్ళిపోయాడయ్యా, వెళ్ళిపోయాడు అంటూ తుండుగుడ్డలో మొహం దాచుకుని బావురుమని ఏడ్చాడు రంగయ్య. వింటున్న వారందరికీ కూడా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఆడవాళ్ళు వలవలా ఏడ్చారు. జాలిగా ఆయన వంక చూశారు. కాసేపు ఏడ్చి కన్నీళ్లు తుడుచుకున్నాడు రంగయ్య. అయిపోయింది. మనిషి పోతే ఏముంది, ఇవాళ పోతే రేపటికి 2. పోయినాడేమో పుణ్యాత్ముడు. పోయిన వాళ్ళతో పోలేం కదా మనం కూడా. ఒక ఏడుపు ఏడ్చి మళ్ళీ సంసార తాపత్రయంలో పడిపోయాం. కానీ ఆ కూతురొకతి ఉండిపోయింది కదా, దాన్నేం చెయ్యను? అన్నయ్య అంటే పెద్దవాడు. నేడో రేపో కడతేరిపోయేలా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా తీసుకొచ్చి ఇంత ముద్ద పెట్టి గుక్కెడి నీళ్లు పోశాను. దీని విషయం అలా కాదు కదా. చిన్నపిల్ల, జీవితం అంతా ముందే ఉంది. అది బ్రతికున్నంతకాలం నేను బ్రతికి ఉంటానా? దానికేదో దారి చూపించాలిగా. నేనే పీకల దాకా మునిగి ఉన్నవాడిని. మరొకరికి దారి చూపించే శక్తి నాకెక్కడిది? అలా అని దాన్ని దిక్కులేని దాన్ని చేయలేను. నీ చావు నువ్వు చావు అని చేతులు దులుపుకోలేను. ఎంతైనా పినతండ్రిని. అదిగాక దానికి దుస్థితి పట్టడానికి పరోక్షంగా నేనే కారణం అనే పశ్చాత్తాపం కూడా నన్ను దహించి వేస్తోంది. పిల్లల మీద ఈ భారం మోపడానికి నా మనసు అంగీకరించలేదు. అయినా నా వెర్రిగాని ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అనుకునే ఈ రోజుల్లో ఒక మనిషి భారాన్ని జీవితాంతం భరించడానికి ఎవరు ఒప్పుకుంటారో? నా ఇంట్లో దీని పరిస్థితి రోజురోజుకి దుర్భరంగా తయారవుతోంది. నా భార్య నోరు మంచిది కాదు. ఏదో పుల్లవిరుపు మాటలు మాట్లాడి దీన్ని బాధ పెడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు నేను కాస్త హరిమంటే దాని గతేమిటి? అందుకే నేను బతికుండగానే దీనికి ఓ దారి చూపించాలి అని నడుం కట్టుకున్నాను. ఈ పిల్లని వెంటబెట్టుకుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి పడ్డాను. దాని భర్త దగ్గరికి దాన్ని చేర్చాను. ఇక నా బాధ్యత తీరిపోయింది. ఏలుకుంటాడో మానుకుంటాడో వాడిష్టం అంటూ చెప్పి ఆయాసపడ్డాడు రంగయ్య. జనం అంతా మళ్ళీ గుసగుసలు మొదలుపెట్టారు. నాయన్లారా, అమ్మలారా, ఈ పేదవాడి కడుపుమంట కాస్త అర్థం చేసుకోండి. మీకు ఆడపిల్లలుండే ఉంటారు. బిడ్డలు ఏ తల్లిదండ్రులకు భారం కాదు. కానీ పరిస్థితులు తలక్రిందులైతే మమకారం అణుచుకొని గుండె రాయి చేసుకోక తప్పదు. ప్రస్తుతం నా పరిస్థితి అదే. అపురూపంగా పెంచుకున్న బిడ్డని నాకొద్దు మొర్రో అంటున్న వాడి వాకిట్లో బలవంతంగా దింపి వెళ్లే దుస్థితి ఏ తండ్రికి కలగకూడదని చేతులెత్తి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ బావురుమన్నాడు రంగయ్య. మనసు భారం తీరాక కళ్ళు తుడుచుకున్నాడు. ఇందాక తోపులాటలో అంత దూరాన పడిన సంచి అందుకున్నాడు. అటూ ఇటూ పడిపోయిన చెప్పులు తొడుక్కున్నాడు. 4 అడుగులు హాస్పిటల్ వైపు వేసి మెట్టు మీద నిలబడ్డాడు. హాస్పిటల్ వైపు తిరిగి, ఒరే వాసుదేవ చక్రపాణి, నీ మొహం చూడ్డానికే కంపరంగా ఉంది నాకు. అందుకే ఇక్కడి నుంచే నేను చెప్పదలుచుకున్నది చెప్తున్నాను. జాగ్రత్తగా వినో. సరస్వతిని తీసుకొచ్చి నీ ఇంట్లో దించాను. నా బాధ్యత నేటితో తీరిపోయింది. నీ మనసులో ఏ మూలనైనా మానవత్వం మిగులుంటే మంచి మనసుతో కట్టుకున్న భార్యని ఆదరించు. లేదు, నా కొద్దీ పీడాకారం అనుకుంటే డాక్టరువి కాబట్టి ఏ విషమో ఇచ్చి దాని పీడ వదిలించుకో. దాన్ని తగలేసి చేతులు దులుపుకో. ఆ కబురు ఒక కార్డు ముఖం మీద నాకు రాస్తే 10వ నాడు మూసి వాయనం దానం చేయించి పుణ్యస్త్రీగా చచ్చిన కూతురికి పుట్టింటి రుణం తీర్చుకుంటాను. వెళ్తాను అంటూ ఆగ్రహావేశాలతో చెప్పి మరుక్షణం బావురమని ఏడుస్తూ విసవిసా వెళ్ళిపోయాడు. జనం స్థానువులై నిలబడిపోయారు. ఆ ఊళ్ళో ఇలాంటి రచ్చలు, దెబ్బలాటలు సర్వసాధారణం. దొంగతనం జరిగిందనో, ఫలానా వాడికి ఫలాని ఆడదానితో సంబంధం ఉందనో రోడ్డు మీద చేరి జుట్టు పట్టుకోవడం, ఎవరో కల్పించుకొని ఆ తగాదా తీర్చడం పరిపాటి.
కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. ఇక్కడ నేరం ఆరోపించబడిన వ్యక్తి అందరిలాంటివాడు కాడు. చదువుకున్నవాడు, అందరికీ మంచి చెడు చెప్పే డాక్టర్. అటువంటి మనిషి పెళ్ళయిందనే నిజం దాచిపెట్టి మరో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడంటే అందరికీ వింతగా, విచిత్రంగా ఉంది. ఓవైపు డాక్టర్ పాణి అంత పని చేస్తాడా అని అపనమ్మకం, మరోవైపు ఆ పెద్దాయన ఆక్రోశం కల్లారా చూసిన మీదట ఇదంతా నిజమేనేమో అని సందేహం. రెండూ కలిసి అయోమయావస్థలో పడిపోయి వాళ్లల్లో వాళ్లే చర్చ సాగించారు. దాంతో ఒక్కసారి దడదడ వాన పడినట్లు శబ్దం. అందరిలోకి ఎక్కువగా నిర్ఘాంతపోయిన వ్యక్తి రమేష్. ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయాడు. కాసేపటికి తేరుకొని, ఏయ్ ఏమిటి గొడవ, మీకేం పని పాటలేవా, పోండి అని కోప్పడి గుంపును చెదరగొట్టాడు. ఆ విషయం చర్చించుకుంటూనే చెదిరిపోయారు జనం. కొంతమంది ఆడవాళ్లు కుతూహలంగా డాక్టర్ ఇంటివైపు వెళ్ళి లోపలికి తొంగి చూశారు. ఎవరూ కనిపించక వెళ్ళిపోయారు. జనాన్ని తోలేసి లోపలికి వెళ్ళాడు రమేష్. అతని మనసులో లోపల సందేహం. ఇది నిజం కాదు, పాణి ఇలాంటి పని ఎన్నడూ చెయ్యడు, ఇందులో ఏదో తిరకాసు ఉంది. పాణి కుర్చీలో కూర్చుని బల్ల మీద తల వాల్చుకొని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు రమేష్. నీటిలో మునిగిపోతున్న వ్యక్తి ఏదైనా ఆధారం దొరికితే ఎంత ఆత్రంగా పట్టుకుంటాడో అంత వేగంగా, బలంగా ఆ చేతిని పట్టుకున్నాడు పాణి. అతనికి హామీ ఇస్తున్నట్లు ఆ చేతిని నొక్కాడు రమేష్. పాణి, ఏమిటి ఇదంతా అడిగాడు ఆదరంగా. చివాలన తలెత్తి చూశాడు పాణి. అతని మొహంలోకి చూసిన రమేష్ గతుక్కుమన్నాడు. సర్వస్వం కోల్పోయిన వాడిలా ఉంది అతని మొహం. కోపం, దుఃఖం, నిస్సహాయత అన్నీ ఏకమైపోయాయి. మోసం, దగ, కుట్ర అందరూ ఏకమై నన్ను వెధవం చేశారు రమేష్ అన్నాడు దీనంగా. రమేష్కి మరింత అయోమయంగా అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి పాణిని చెయ్యి పట్టుకుని లేవదీశాడు. పదండి, అలా బయటికి వెళ్దాం అన్నాడు. భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుంటూ తీసుకువెళ్ళి జీపులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని జీపు స్టార్ట్ చేసి పోనిచ్చాడు. 2 కిలోమీటర్లు వెళ్ళి రోడ్డు పక్కగా ఆపాడు. రండి అంటూ పక్కనే అడవిలోకి దారి తీశాడు. అతను వెంటే వెళ్ళాడు పాణి. కాస్త దూరం నడిచాక ఖాళీ స్థలం వచ్చింది. అక్కడ ఉన్న రాతి బండ మీద కూర్చొని సిగరెట్ వెలిగించాడు రమేష్. పాణి సొమ్మసిల్లినట్టు ఆ బండ మీద వాలి పడుకున్నాడు. అలసటగా ఉంది అతని మొహం. కళ్ళు మూసుకొని కాసేపు అలాగే ఉండిపోయాడు. తర్వాత మెల్లగా లేచాడు. రమేష్, నీకు నా మీద అసహ్యంగా ఉందా హఠాత్తుగా అడిగాడు. తల అడ్డంగా ఊపాడు రమేష్. నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటి మనిషిని అనుమానించే కుసంస్కారిని కాదు అన్నాడు. థ్యాంక్స్ రమేష్ అన్నాడు పాణి. ఎక్కడి నుంచి మొదలుపెట్టను అంటూ కాసేపు ఆలోచించి, మొదటి నుంచి చెప్తాను. నా పుట్టుక ఒక సామాన్య కుటుంబంలో 3 పిల్లల మధ్యవాడుగా. ఒక అన్న, ఒక చెల్లి. పంచభక్ష పరమాణాలు, కొత్త బట్టలు ఈనాడు ఎరుగం. చారన్నం, మజ్జిగన్నం తినేవాళ్ళం. ఉన్న 2 జతల బట్టలు పొదుపుగా వాడుకునేవాళ్ళం. అన్నయ్యకి చిన్నతనం నుండి చదువు పట్ల ఆసక్తి లేదు. నాన్నతో వ్యవసాయం చేసేవాడు. నాకు చదువు పట్ల శ్రద్ధ ఎక్కువ. బుద్ధిగా చదువుకునేవాడిని. 10వ తరగతిలో ఉండగా పెళ్ళి అన్నారు. పెళ్ళంటే ఏమిటో తెలియని వయసు. ఆ అమ్మాయికి డబ్బుందని, ఈ పెళ్ళి అయితే నా జీవితం బాగుపడుతుందని చెప్పారు. ఇదంతా నా అదృష్టం అన్నారు. హఠాత్తుగా పెళ్లి జరిగిపోయింది. నాకు సరదాగానే అనిపించింది. కారణం విందు భోజనాలు, కొత్త బట్టలు, మర్యాదలు అంతా సంబరంగా జరిగిపోయింది. 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాను. అదృష్టవశాత్తు మా ఊరి దగ్గరలోనే జూనియర్ కాలేజీ పెట్టారు. అందులో చేరాను. నా చదువుకి ఫీజు కట్టి సైకిల్ కొనిపెట్టారు. దాని మీద కాలేజీకి వెళ్ళేవాడిని. ఇంటర్తో పాటు ఇంజనీరింగ్కి, డాక్టర్ కోర్సుకి కోచింగులు తీసుకునేవారు అందరూ. నాకు పాఠాలు బాగానే అర్థమైపోయేవి. ఒకసారి చదివితే గుర్తుండే మంచి గుణం ఉండేది నాకు. క్లాస్లో ఫస్ట్ మార్కులు వచ్చేవి. తోటి పిల్లలు, లెక్చరర్లు, నువ్వు ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వు, సీట్ తప్పకుండా వస్తుంది అన్నారు. మొదట్లో పట్టించుకోకపోయినా వినగా వినగా నాకు ఆసక్తి పెరిగింది. ట్యూషన్కి వెళ్ళే మిత్రుల దగ్గర నోట్సులు తీసుకొని మరి కాస్త శ్రద్ధగా చదువుతూ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యాను. ఇంటర్లో ఫస్ట్ క్లాసు, ఎంసెట్లో ర్యాంకు వచ్చాయి. ఆ సంతోషం అనుభవించే అదృష్టం నాకు లేకుండా ఆ రోజుల్లోనే మా అమ్మ చచ్చిపోయింది. ఇంకా చదివించలేను, ఏదైనా పని చూసుకో అన్నాడు మా నాన్న. నా ప్రాణం ఉసూరుమనిపించింది. ఇంతా చేసి మధ్యలో మానేయడానికి మనసు రాలేదు. వేరే ఏదైనా మార్గం లేదా అని అడిగాను. నేను చచ్చినా చదివించలేను, మీ మామగారు చదివిస్తే చదువుకో అన్నాడు మా నాన్న.
ఏం చేయాలో తోచక మా లెక్చరర్ గారిని సలహా అడిగాను. ముందు చేరు, స్కాలర్షిప్ కోసం ప్రయత్నించు, ఏదైనా చిన్న పని చేసుకో. మగపిల్లవాడివి, నువ్వు తలుచుకుంటే చదువుకోగలవు, కాకపోతే బాగా శ్రమపడాలి అన్నారాయన. మంచి భవిష్యత్తు కోసం ఎంత శ్రమకైనా సిద్ధమే నేను. నాన్నతో చెప్పి 2 జతల బట్టలు సంచిలో పెట్టుకొని వెళ్ళి కాలేజీలో చేరాను. ఫీజు కోసం పెళ్లిలో పెట్టిన ఉంగరం అమ్మాను. ఆ తర్వాత నా జీవితం ఎలా గడిచిందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. చాలా కష్టపడ్డాను. ఒక డబ్బున్న వారింట్లో కారు షెడ్లో ఉండేవాడిని. చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడిని. ఎవరైనా 2 రూపాయలు ఇస్తానంటే ఏ పనైనా చేసేందుకు సిద్ధపడేవాడిని. మా ఇంటి పరిస్థితి మరింత దిగజారింది. తాము నాకు డబ్బు పంపకపోగా ఓ 10 రూపాయలు పంపమని రాసేవాడు మా నాన్న. 1-2 సార్లు ఫీజు కోసం మా మామగారికి ఉత్తరం రాస్తే డబ్బు పంపడం మాట అటుంచి సమాధానం కూడా రాసేవాడు కాడు ఆయన. నాకు పౌరుషం వచ్చింది. ఆ తర్వాత నేను రాయలేదు. మామగారి గురించి చెప్పాను కదా, ఇక అసలు ఘట్టం గురించి చెప్తాను విను. అపరచండి, ఎడ్డెమంటే తెడ్డెమంటుంది. అమిత గారాభం, అతి మంకుపట్టు, కాలు కాస్త కుంటుతూ నడుస్తుంది. అందం మాటకొస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. చదువుకున్నంత కాలం కాస్తైనా సాయం చేయలేదు కానీ చదువు పూర్తి కాగానే కూతుర్ని కాపురానికి పంపుతామని వచ్చారట. అంతటితో ఆగితే పర్వాలేదు, అతను ఇల్లరికం అల్లుడు కాబట్టి అతని సంపాదన అంతా మాదే అన్నాడట మా మామగారు. పైగా అందరితోనూ ఆయనే నన్ను చదివించానని చెప్పుకుంటున్నారట. నిజం చెప్పాలంటే పెళ్లిలో పెట్టిన బట్టలు, కానుకలు, ఇంటర్లో చేర్పించినప్పుడు కట్టిన ఫీజు, సైకిలు తప్ప ఇంకేమీ ఆయన ఇవ్వనూ లేదు, నేను పుచ్చుకోనూ లేదు. ఈ దౌర్జన్యం సహించలేకపోయాను. దానికి తోడు మరో షరతు పెట్టింది ఆ మహాతల్లి. తను వాళ్ళ నాన్నని వదిలి ఉండలేదట. కాబట్టి ఆవిడ తల్లిదండ్రుల్ని తీసుకొని నా దగ్గరికి వస్తుందట. లేదంటే నేనే ఆ ఊరికి వెళ్ళి హాస్పిటల్ పెట్టి వాళ్ళింట్లో ఉండాలట. మా నాన్నగారు నచ్చచెప్పబోతే నానా మాటలు అని పంపించిందట. ఆ గయ్యాలితనానికి నాకు అసహ్యం వేసింది. ఏనాడు నా మొహం కూడా చూసి ఎరగదో, మాట్లాడి ఎరగదో. నన్ను శాసించే అధికారం తనకెవరిచ్చారు? ఆ మాటే కబురు చేశాను. మర్యాద ఇచ్చి పుచ్చుకోమ్మని, నా మీద పెత్తనం చెలాయించడం మానుకోమ్మని. తను చెప్పినట్లు నేను వినాలే గాని నా మాట ఎంత మాత్రం విననని, అందుకు ఇష్టం లేకపోతే తనకి నష్టపరిహారంగా కొంత సొమ్ము ముట్టచెప్పి తెగతెంపులు చేసుకోమని కబురు పెట్టారు. నాకు తల పట్టిపోయింది. పీడ విరగడైతే చాలని వాళ్ళు అడిగిన మొత్తం ఇచ్చి తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చదువు పూర్తి కాగానే ఓ ప్రైవేట్ క్లినిక్లో చేరాను. మళ్ళీ కడుపు కట్టుకుని కూడబెట్టి ఆ డబ్బు వారి మొహాన కొట్టాను. తెగతెంపులు అయిపోయాయి. ఆ తర్వాత మా నాన్న నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. అంత కట్నం ఇస్తారు, ఇంత కట్నం ఇస్తారు అంటూ గొడవ. నాకు పెళ్లి పేరెత్తితేనే కంపరం పుట్టేది. దానికి సాయం డబ్బులు ఇవ్వమని పీక్కు తినేవాడు. ఆయన ఆలోచన ప్రకారం నేను డాక్టర్ని కాబట్టి తెల్లవారేసరికి లక్షలు సంపాదించి ఆయన దోసిట్లో పోయాలి. ఎక్కడి నుంచి తేను? ఎక్కడైనా కన్నం వేయాలి. ఎప్పుడు అడిగినా ఏడుపు మొహం పెడతావు, 100 రూపాయలు ఇచ్చి ఉద్ధరించినట్లు ఫోజు పెడతావు అని దెప్పి పొడుపులు. విసిగెత్తిపోయింది. అటువంటి పరిస్థితిలో ఈ ఉద్యోగం వచ్చింది. ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చేశాను. ఆ తర్వాత యమునతో పరిచయం. పెళ్ళంటే బెంబేలెత్తిపోయిన నా మనసులో ప్రేమ కలిగింది. యమునని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తీరా ఇప్పుడు ఆ శాల్తీని తీసుకొచ్చి నా నెత్తిన దింపి లేనిపోని అభాండాలన్నీ నా మీద మోపి నలుగురిలో నన్ను యాగి చేసిపోయాడు ఆ ముసలాడు. నేనేం చెయ్యను? ఎందుకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి? ఏమిటి నేను చేసిన పాపం? చెప్తూ ఉంటే పాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వింటున్న రమేష్ ఆశ్చర్యపోయాడు. మరి మీ మావయ్య నీ చదువుతో మీ మామగారి ఆస్తంతా కరిగిపోయిందని గొడవ చేశాడు అడిగాడు. అంత అబద్ధం. నన్ను యాగి చేయడానికి అలా కల్పించి చెప్పారు. నేనెవరి దయాధర్మంతోనూ చదువుకోలేదు. నా కష్టంతో చదివాను. ఇవన్నీ ఇంకొకరితో చెప్పుకునే విషయాలు కావు. కానీ మీరు నాకు స్నేహితులు కనుక చెప్తున్నాను. చదువుకునే రోజుల్లో డబ్బు లేక పస్తులున్న సంఘటనలు కోకొల్లలు. ఓసారి 2 రోజులు తినడానికి లేక ఏం చెయ్యాలో తోచలేదు. ఇంటివారి దగ్గరికి వెళ్ళి, ఏవండి కాస్త గంజి ఉంటే ఇవ్వండి, బట్టలకి పెట్టుకుంటాను అని అడిగి తెచ్చుకొని తాగాను. కాలేజీకి వెళ్ళాలి, రాగానే ట్యూషన్ చెప్పాలి, ఇంకా చిన్నా చితకా పనులు చేసి మళ్ళీ నేను చదువుకోవాలి. రాత్రిపూట 4-5 గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. ఇంత శ్రమపడి నేను చదువుకుంటే ఎవరో కాదు మేం చదివించామని అబద్ధాలు చెబుతుంటే నా కడుపు మండిపోయింది. ఎందుకు వీళ్ళకి నా మీద ఇంత కక్ష? అందరూ ఏకమై నా మీద ఎందుకు కత్తిగట్టారు? నేనెవరికి ఏ అపకారమూ చేయలేదే. నా బరువు బాధ్యతలు నాకు తెలుసు. నాకు చేతనైన సాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. కానీ జలగల్లా పీక్కు తింటూ ఉంటే ఎక్కడి నుండి తెస్తానో? నాకిష్టం లేని పనులు చేయమంటే ఎలా చేస్తానో?
కాపురం వద్దని డబ్బు తీసుకుని తెగతెంపులు చేసుకున్న ఈ శాల్తీ ఇప్పుడు వచ్చి నా పీకల మీద కూర్చుంది. ఇది మోసం కాదా? అన్యాయం కాదా? ఆవేశంగా అడిగాడు. రమేష్ అతని భుజం తట్టాడు. ఆవేశపడకండి. ఇలాంటి సమయాలలో ఆవేశపడితే అనర్థం. శాంతంగా ఆలోచించాలి. మరి ఈవిడతో తెగతెంపులు చేసుకున్నాను అంటున్నారు కదా, దానికి రుజువులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు రాసిచ్చిన కాగితం మా నాన్న దగ్గర ఉంది చెప్పాడు పాణి. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రమేష్. అయితే సమస్యే లేదు, నిదానంగా ఆలోచిద్దాం. నిరాశగా చూశాడు పాణి. ఏం ఆలోచించడమో ఏమో, నాకు మతిపోయింది, పిచ్చెక్కేలా ఉంది అన్నాడు. అధైర్యపడకండి, మీకు అండగా నేనున్నాను కదా, మీ బదులుగా నేను ఆలోచిస్తాను అన్నాడు రమేష్. ఆదరంగా రమేష్ చెయ్యి అందుకున్నాడు పాణి. మీలాంటి స్నేహితుడు ఉండడం నిజంగా నా అదృష్టం రమేష్ అన్నాడు మనస్ఫూర్తిగా. అదేం మాట? స్నేహితులం, అవసరమైనప్పుడు ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా? రేపు అవసరమైతే మీరు నాకు సాయం చేయరా అన్నాడు రమేష్. ఇప్పుడేం చేద్దాం, ఏం చెయ్యాలి అడిగాడు పాణి. కాసేపు ఆలోచించి అప్పుడు నోరు విప్పాడు రమేష్. మీ మాటలను బట్టి చూస్తే వాళ్ళంతా డబ్బు మనుషులని అర్థమవుతోంది. ఇటువంటి వారితో ప్రమాదం ఉండదు. డబ్బు ఎర చూపిస్తే లొంగి వస్తారో. ఏ లోనో తీసుకుని డబ్బు ఇచ్చి ఆవిడని వదిలించుకోవచ్చు. 1-2 రోజులు ఆగి ఆవిడతో మాట్లాడి ఓ నిర్ణయానికి రావచ్చు. ఈ 2 రోజులు మీరు హాస్పిటల్లో ఉండండి. ఇవాళే యమునగారు వస్తారో. ఈ విషయం విని ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో అనే కాస్త భయంగా ఉంది. అయినా పర్వాలేదు, అందరం కలిసి నచ్చజెపుదాం. ముందు ఆవేశపడ్డా అర్థం చేసుకుంటారు. ఇక యాగి పరువు పోవడం అంటారా? 4 రోజుల్లో అంతా మర్చిపోతారు. అంతగా అయితే ఇద్దరూ ప్రయత్నించి వేరే ఊరికి వెళ్ళిపోండి. ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ఇలా అధైర్యపడకూడదు. అలా అధైర్యపడి మొహం చాటు వేస్తే మీరు తప్పు చేశారని అందరూ అనుకుంటారు. ఏమీ జరగనట్లే ధైర్యంగా ఉంటే ఎవరికీ ఏ అనుమానమూ రాదు. పదండి, వెళ్దాం. మీరు మామూలుగా హాస్పిటల్కి వెళ్ళండి అన్నాడు. అతని మాటలతో పాణి మొహంలో కల వచ్చింది. నా భారం మీ మీద మోపాను, ఇక మీ ఇష్టం అన్నాడు. ధైర్యం చెప్తున్నట్లుగా మరోసారి భుజం తట్టాడు రమేష్. ఇద్దరూ బయలుదేరారు. పాణిని హాస్పిటల్ దగ్గర దించేసి వెనక్కి తిరిగాడు రమేష్. ఇంటికి వెళ్దాం అనుకుని బయలుదేరి ఏదో గుర్తుకు వచ్చి సడన్ బ్రేక్ వేసి ఆపాడు. మలుపు తిప్పి వెనక్కి మళ్లించాడు జీపుని. యమున ఇంటి ముందు జీపు ఆపి దిగాడు. అంతవరకు తెలియలేదు కానీ ఒక్కసారిగా ఆకలి, నీరసం ముంచుకొచ్చాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. టైము 2 గంటలు కావస్తోంది. కస్తూరి వరండాలో ఉంది. కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది. రమేష్ని చూడగానే ఎదురు వచ్చింది. కంగారుగా ఏదో అడగబోయింది. అలసటగా ఉన్న అతని మొహం చూసి ఆగిపోయింది. మనసు అదుపులోకి తెచ్చుకుంది. వచ్చినవాడు చెప్పక మానడు. అందుకే కాఫీ తాగుతారా అని అడిగింది. కాఫీయే కాదు, తినడానికి కూడా కావాలి. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు అన్నాడు కుర్చీలో కూలబడుతూ. అయ్యో అలాగా, 1 నిమిషం ఉండండి అంటూ లోపలికి వెళ్ళి త్వరగా ఆమ్లెట్ వేసి తీసుకువచ్చింది. అది తిని కాఫీ తాగాడు రమేష్. జరిగింది మీకు తెలిసే ఉంటుందనుకుంటాను అన్నాడు సంభాషణ ప్రారంభిస్తూ. 10 మంది 10 రకాలుగా చెప్పారు. నిజమేమిటో నాకేం అర్థం కావడం లేదు అంది కస్తూరి దీనంగా. నేను చెప్తాను వినండి అంటూ జరిగినదంతా వివరంగా చెప్పాడు రమేష్. అంతా విన్న కస్తూరి మొహం పాలిపోయింది. ఏమిటండి ఇదంతా? ఇంత గతం ఉందా డాక్టర్ పాణికి? మాట మాత్రమేనా చెప్పలేదు? చూసారా, ఇది మోసం కాదా, అన్యాయం కాదా అంది ఆవేశంగా. అంతలోనే దీనంగా కళ్ళ నీళ్లు పెట్టుకుంది. మంచిగా అమాయకంగా ఉంటే ఏమో అనుకుని మోసపోయాం అంది. కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు. జరిగినదంతా వివరంగా చెప్పాను. ఇందులో అతని తప్పు ఏముంది? కొన్ని విషయాలు కాబోయే జీవిత భాగస్వామితో చెప్పడం కంటే దాచడమే మంచిది. ఇప్పుడిది అలాంటిదే. పూర్తిగా తెగతెంపులు చేసుకొని ఆ సంఘటన అతను మర్చిపోయాడు. యమున గారితో చెప్పడం అనవసరం అనుకున్నాడు. అంతేగాని మోసం చేయాలనే ఆలోచన అతనిలో లేనే లేదు. ఉంటే ఇప్పుడైనా చెప్పేవాడు కాదు. ఏదో చెప్పి బుకాయించేవాడు. పాపం, మంచివాడు, అమాయకుడు. అవతలి వాళ్ళ అత్యాశకి బలైపోతున్నాడు. ఈ స్థితిలో మనం అతనికి అండగా నిలబడాలి. అంతేగాని మనం కూడా మోసగాడని నిందిస్తే అతను మరీ కుంగిపోతాడు అన్నాడు రమేష్ నచ్చజెప్తూ. అది కాదండి, యమునకి ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో, ఏం నిర్ణయం తీసుకుంటుందో భయంగా ఉంది అంది కస్తూరి. యమున గారు చాలా తెలివిగలవారు. ఏది ఏమైనా తొనకరు బెనకరు, దేనికి తొందరపడరు. ఈ విషయం వినగానే కంగు తిన్నా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగల శాంతం, సహనం ఆవిడకున్నాయి. ఇక వివాహం గురించి నిర్ణయం తీసుకునే మాటకొస్తే ఆవిడ
సర్వస్వతంత్రురాలు. పెళ్లి చేసుకుంటుందో మానుకుంటుందో ఆవిడ ఇష్టం అన్నాడు రమేష్. నిట్టూర్చింది కస్తూరి. నిజమేలేండి, మీరు చెప్పినది అక్షరాల నిజం. ఎన్నో ఎదురుదెబ్బలు ఎదురైనా తట్టుకోగల ధైర్యం నా కూతురికి ఉంది. అయినా తట్టుకునే వారికే పరీక్షలు పెట్టడం ఆ భగవంతుడికి అలవాటే కదా అంది బాధగా. రమేష్ ఆవిడ వంక జాలిగా చూశాడు. ఒక తల్లిగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను, బాధపడకండి. ఈ సమస్య తాత్కాలికమే అని నాకు నమ్మకంగా ఉంది. ఆ భగవంతుడు మంచివారికి పరీక్షలు పెట్టినా మంచి ఫలితం అందిస్తాడు. ఆ దేవుణ్ణి నమ్ముకోండి, అంతా మంచే జరుగుతుంది ధైర్యం చెప్పాడు. మీ నోటి వాక్యాన అదే జరిగితే అంతకంటే నేను కోరుకునేదేముంది? మీకు తెలుసుగా, యమున లాస్ట్ బస్లో వస్తుంది. అది వచ్చే టైంకి మీరు కూడా ఉంటే బాగుంటుంది. పాణి నుంచి విన్నది మీరు నాకు చెప్పి నేను దానికి చెప్పే కంటే మీరే స్వయంగా చెప్తే మంచిది కదూ అంది కస్తూరి. అలాగే, దానికేం భాగ్యం. నేను బస్ దగ్గరికి వెళ్ళి ఆవిడని తీసుకొస్తాను. ఇక నేను వెళ్తాను. పొద్దున్న స్నానం కూడా చేయలేదు. ఉన్న పాటున పరిగెట్టుకొచ్చాను. శ్యామల కంగారు పడుతుందో ఏమో. ఇంటికి వెళ్ళి సాయంత్రం బస్ దగ్గరికి వెళ్తాను అంటూ లేచాడు రమేష్. కస్తూరికి ధైర్యంగా ఉండమని, ఆవిడ ధైర్యంగా ఉంటే యమున కూడా ధైర్యంగా ఉంటుందని మరోసారి ధైర్యం చెప్పి బయలుదేరాడు రమేష్. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.